గోదావరి పుష్కరాలు తుది అంకానికి చేరుకున్నాయి. చివరి రోజు కావడంతో యాత్రికులు కూడా భారీగానే తరలి వస్తున్నారు. గత 11 రోజులుగా లక్షల సంఖ్యలో యాత్రికులు తరలి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఘాట్లలో కూడా భారీ సంఖ్యలో గోదావరి స్నానాలు ఆచరించారు. ఈరోజు చివరి రోజు కూడా అదే స్థాయిలో యాత్రికుల రద్దీ కనిపిస్తుంది. అయితే ఆఖరి రోజు భారీగా ఉంటుందని అధికారులు అంచనాలు వేశారు. అయితే ప్రస్తుతం మాత్రం అందుకు భిన్నంగా సాధారణ స్థాయిలోనే యాత్రికుల రద్దీ కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి సైతం యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. గోదావరి స్నానాలు ఆచరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గోదావరి నీటి మట్టం పెరిగింది. గడిచిన 2 రోజులుగా భారీగా ఇన్ఫ్లోస్ ఉండడంతో గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. ఇది మరోవైపు మాత్రం మనం చూడొచ్చు ఘాట్లలో పరిస్థితి కాస్త పలచగా కనిపిస్తుంది. రోజు మాదిరి కాకుండా ఈరోజు కాస్త సాధారణ స్థితిలోనే ఇక్కడ జనం రద్దీ ఉంది. మామూలుగా అయితే ఈ సమయానికి ఇక్కడ కిక్కిరిసిపోయి కనిపించేది పెద్ద సంఖ్యలో యాత్రికులు ఇక్కడ కనిపించేటోళ్ళు. అయితే ఈసారి మాత్రం కాస్త మామూలు అతి సాధారణంగానే యాత్రికుల రద్దీ ఉంది. గడిచిన 11 రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైనటువంటి ఘాట్లు అటు పట్టెసీమ నుంచి కొవ్వూరు గోష్పాద క్షేత్రం, ప్రస్తుతం మనం ఉన్న ఈ ఘాటు గోష్పాద క్షేత్రంతో పాటుగా నరసాపురం, సిద్ధాంతం వంటి ప్రధాన ఘాట్లలో లక్షల సంఖ్యలో స్నానాలు ఆచరించారు. అధికారుల లెక్కల ప్రకారంగా ఈ సంఖ్య ఇప్పటికే 1,40,00,000కు చేరింది. 1,40,00,000 చేరినటువంటి సంఖ్య ఈరోజు సుమారు 1,50,00,000 దగ్గరికి చేరుకోవచ్చని చెప్పేసి అధికారుల అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మాత్రం జనం రద్దీ కాస్త తక్కువ ఉండడంతో అధికారుల అంచనాలకు చేరుకుంటుందా లేదా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యాత్ర ఈ పుష్కరాల సందర్భంగా కొవ్వూరుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఘాట్లలో అరకొరగా చిన్న చిన్న అపశృతులు తప్ప పెద్ద మేజరు ప్రమాదాలు కానీ మేజర్ నష్టాలు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాంతో కొంచెం ప్రశాంతంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్కర కార్యక్రమం ముగిసిందని మనం చెప్పొచ్చు. అయితే ఈ ముగియడానికి సందర్భంగా ముగింపులో భారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నారు. గోదావరిలో హారతితో పాటు ఇతర అనేక కార్యక్రమాల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతుంది. భారీ స్థాయిలో బాణసంచా పేలుస్తూ అట్టహాసంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. సాయంత్రం 6 తర్వాత ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా సాగబోతున్నట్టు అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ తుది ఘట్టాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలోనే యాత్రికులు తరలి వచ్చే అవకాశం కూడా ఉందని అధికార యంత్రాంగం అంచనాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద యాత్రికుల రద్దీ పరిస్థితి. పవర్ టు హైదరాబాద్ స్టూడియో.